నువ్వు మీట్ అవ్వాల్సింది వాడిని కాదు, వాడి కొడుకున్నాడు. ఏఆర్కే వీళ్ళు కంపెనీ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. స్పీడ్ అతని కొడుకు రాజభవన్కి అసలు స్పీడ్ లేదు. వాళ్ళకి డబ్బు కావాలి, నాకు ఆ కంపెనీలో వాటా కావాలి. వాడు అడిగాడని వాడన్నాను. మన కంపెనీలో వాడుకోవడానికి వాడిని పంపిస్తున్నాడు. వాడిని ఆపడానికి మీ నాన్న నన్ను పంపిస్తున్నాడు. చూసావా, వంటోడికి వెయిటర్కి నో చెప్పడం ఈజీ కాదు, కానీ బాబులో నో చెప్పడం సో ఎంత పెద్దోడికి నో చెప్తే అంత గొప్పోడు అవుతాం. నువ్వు గొప్పవాడివి కాకపోయినా పర్లేదు, మంచివాడి కాదు చాలు. ఇది కరెక్ట్. నీది కాకపోతే ఇంకా చాలా పోర్ట్లు ఉన్నాయి. మేమే పెట్టుబడి పెడతాం, మీ గేట్స్ తెరవండి, కంపెనీలోకి వస్తాం. చచ్చినా జరగదు. నిజమే జగరాజు. అలాగే 4 ఫ్యామిలీలు కలిసి ఖర్చు కలిసి వస్తుంది బయట చెప్పు. నేను అదే చెప్పమ్మా.